సరే. ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శరదింద వికాసమందః సాసురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాచూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సుపర్ణత్వానత్వా సదాం సన్నిధరతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః. ఓం శ్రీ హ్రీం శ్రీ లలితాంబికాయ నమః. లలిత రహస్యనామంలో అధ్యయనం చేస్తున్నాం. ఇందులో అనుగ్రహ నామాలు, దీనిలో భవాని అనే నామం చేసాము. భవాని అనేటువంటిది భావనాగమ్య అనేటువంటి, భావనాగమ్య అంటే ధ్యానము వలన పొందేటువంటిది. అందుకనే మనకు అన్నమాచార్యులు వారు కూడా భావములోన అనేటువంటి పాట పాడాడు ఆయన. అదేనమాట ఇది. అందుకని ఇక్కడ ఇవన్నీ ఏమిటంటే అనుగ్రహ నామాలు అనమాట. భవాని అనేటువంటిది అంటే అర్థం ఏమిటి? ఆ నామం అమ్మవారు అనుగ్రహం ఇస్తుంటుంది ఆ నామం జపిస్తే అనేటువంటి భావం అది. అట్లా అనమాట. అయిన తర్వాత 114 నామము భవారణ్య కుఠారిక. ఇది ఒక గొప్ప విశేషం. భవారణ్య కుఠారిక, భవ అరణ్య. భవ అరణ్య అంటే సంసార అరణ్యము అని. సంసార అరణ్యమునకు కుఠారిక గొడ్డలి వంటిది. గొడ్డలి వంటి సంసారం అనే అరణ్యమునకు. అరణ్యం అంటే చెట్లు ఉంటాయి. ఈ చెట్లని ఛేదించాలంటే ఆయుధం అంటే గొడ్డలి అనేటువంటిది కావాలి. ఈ గొడ్డలి అనేటువంటిది ఎటువంటిది అంటే పదునైనది అయి ఉంటేనే, ఇది ఇక్కడ అర్థం. పదునైనటువంటిది అయితేనే ఖండించేసేస్తుంటుంది అలా అనమాట. అంటే ఎవరు? అమ్మవారు గొడ్డలి వంటిది. దీనికి సంసారం అనే అరణ్యమునకు అని చెబుతున్నారు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా మీరు ఈ మనం చెప్పుకునేటప్పుడు మీరు ఒక్కటి ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే భగవద్గీతను తీసుకొచ్చి మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. అది దగ్గర ఏ పేజీ టచ్ అవుతుందో, ఎక్కడ టచ్ అవుతుందో గుర్తుపెట్టుకోవాలి. అది అనమాట భగవద్గీత. ఇప్పుడు మీకు గుర్తు చేస్తా, భగవద్గీతలో ఏ శ్లోకం ఎక్కడ టచ్ అవుతుందో చెబుతున్నది. దీనికి సంసారం అనేటువంటి అరణ్యానికి గొడ్డలి వంటిది అని చెప్పారు అమ్మవారు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధశాఖాం అది అక్కడ వరుసగా వర్ణించాడనమాట. అధశ్చోర్ధం ప్రసూతా అని వరుసగా ఆ వృక్షానికి ఉండేటువంటి ఆకులు కొమ్మలు, అది ఆ వృక్షం కూడా వింత వృక్షం అండి, పైకి వేళ్ళుంటే కిందకి ఉంటాయండి ఇది అని ఈ విధంగా వర్ణించుకుంటూ వచ్చాడు అక్కడ. ఇది మన గీతలో 15వ అధ్యాయం ప్రారంభంలో అట్లా అనమాట. అని చెప్పి ఆయన మరి దీన్ని ఎలా ఖండించవచ్చు సంసారణ్యమును అనే గీతలోనే వచ్చిందనమాట. ఆ గీతలోనే వచ్చింది ఏంటంటే ఇదిగో ఈ పదునైనటువంటి కత్తిని పట్టుకోవయా అని చెప్పారు. పదునైనటువంటి కత్తిని పట్టుకుంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అది అని చెప్పాడు అక్కడ. అక్కడ అలానే శస్త్రం ఒకటి పట్టుకో. ఆ శస్త్రానికి ఏమిటంటే, శస్త్రం అంటే చాలా ఆయుధం అని అర్థం. ఆయుధం ఎటువంటి చాలా పదునైనటువంటి ఉండాలి. పదునైనటువంటిది ఏమిటంటే అసంగ శస్త్రేణ, అసంగం అనేటువంటిది సంగరహితమైనటువంటి, విషయాసంగ రహితమైనటువంటిది అయి ఉండాలి. ఆ మాటని ఇక్కడ ఏంటంటే ఆ విధంగానే ఇట్లా యుద్ధం చెబుతున్నాడు. ఏంటనమాట అక్కడ అసంగ శస్త్రం అన్నాడు, ఇక్కడేమో కుఠారిక అన్నాడు. తేడా ఏం లేదు, భావాలంతా ఒకటే అట్లా అనమాట ఇది. కాబట్టి వృక్షాన్ని ఛేదించడానికి ఏమిటంటే గండ్రగొడ్డలి అనేటువంటిది కావాలి ఇదనమాట. ఇది ఒక విశేషం కూడా చెబుతున్నాడు. ఏమిటంటే చెట్టు నరికామండి గొడ్డలతోటి, ఒక కొమ్మ నరికాం, మళ్ళీ 4 రోజులు కానీ మళ్ళీ చిగుళ్ళు వేసుకుంటూ వస్తుంది.
మళ్ళీ చిగుళ్ళు వేసుకొని వస్తుంటుంది. అంటే అర్థం ఏంటి? అది మళ్ళీ వచ్చేసేస్తుంది. మరి అసలు పూర్తిగా పోవాలండి ఆ చెట్టు. అప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా తవ్వి, వేళ్లతోటి సహా తవ్వి శుభ్రంగా తీసి అవతల పడేసి ఎండబడేసి ఇంతే సంగతి లేదు. అది ఇక్కడ చెబుతున్నది అది అనమాట. అలా అది భగవద్గీతలో చెప్పాడనమాట. వేళ్లతోటి సహా నరికి అవతల పడేయండి అని ఇక్కడ చెబుతుంటే, అక్కడ చెబుతున్నారు అని అంటే మొత్తం పీకేసేసేయండి అని చెబుతున్నారు. ఇది లేకపోతే మళ్ళీ వస్తాయి అని. అట్లా అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. భవారణ్య కుఠారిక అని అంటే అర్థం ఏంటంటే, గీతలో చెప్పినట్టుగానే అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ సంసార అరణ్యాన్ని దాడతారు. దానికి ఉదాహరణగా కూడా మనకు భాగవతంలో గజేంద్ర మోక్షం అనేటువంటిది ఉండేది. భాగవతంలో ముఖ్యంగా గజేంద్ర మోక్షంలో చెప్పేది అది. మొసలి పట్టుకున్నది అని అంటే ఈ సంసారారణ్యములు అనేటువంటివి ఉంటాయి, చూసావు, అవి పట్టుకున్నాయి. అనగా సముద్రాన్ని ఎత్తుపోతున్నాడు మధ్యలో మొసలు పట్టుకోదు. ఆ మొసలిని ఎట్లా వదిలించుకోవడం. అప్పుడు ఆయన చివరికి గజేంద్రుడు రావవే ఈశ్వర కావవే సంరక్షించు భద్రాత్మక అని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఏమిటంటే విశేషం, కావవే ఈశ్వర భద్ర అంటే ఏమిటంటే ఒక విశేషం ఏంటంటే ఒక విధానం ఒకటి ఉంది. ఏమిటనంటే విష్ణువేమో రక్షించేటువంటి బాధ్యత ఆయనది, పోషించడం రక్షించడం బాధ్యత ఆయనది. శివుడేమో జ్ఞానం ఇచ్చి లయం చేసుకోవడం ఆయన బాధ్యత. ఎవరి డ్యూటీ వాళ్ళది. పరబ్రహ్మము ఒక్కొక్కళ్ళు సృష్టించి ఎవరి డ్యూటీ వాళ్ళకి అప్పచెప్పేసింది. కాబట్టి ఇక్కడ రక్షించాల్సిన బాధ్యత ఎవరనంటే విష్ణుమూర్తి. అందుకని విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆ వెంట తర్వాత చక్రం వచ్చిందని ఏదో ఒక భక్తి రసంగా దాంతో చెప్పాడు. అది దానిలో భక్తికి ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అది అక్కడ దానిలో చెప్పేటువంటి అది గజేంద్ర మోక్షంలో సంసారారణ్యమును దాటటానికి పరమాత్మను నీవు సేవించము, ధ్యానం చేయము అని చెబుతున్నారు. ఇది పలు విధములుగా ఉంటుంది. అనేక దారులు ఉంటాయి. అందరూ ఒకే దారిని పోరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిని పోతుంటారు. ఒకళ్ళు అర్చన ద్వారా పోతుంటారు, ఇంకొకళ్ళు యోగం ద్వారా పోతుంటారు, ఇంకోళ్ళు భక్తి ద్వారా పోతుంటారు. అట్లా ఆ విధంగా అనమాట. కాబట్టి ఇట్లా ఆ విధంగా వెళుతున్నటువంటి వాళ్ళు సంసార అరణ్యమును దాటేస్తారు. కాబట్టి సంసార అరణ్యమునకు అమ్మవారు గొడ్డలి వంటిది అనగా ఇక్కడ అర్థం ఏమిటంటే నశింపజేసేటువంటిది అని అర్థం అనమాట. అది ఈ నశింపజేసింది సంసారారణ్యమును అయిపోయిందండి అంటే అర్థం ఏంటి? సంసారం అనే సాగరాన్ని దాటాడండి. దాటిన తర్వాత ఎక్కడికి పోయినాడు? ఇప్పుడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోయినాం, ఈదుకుంటూ పోయినాం, అవతల ఒడ్డుకు పోయినాం. అవతల ఒడ్డుకి ఎందుకు పోతున్నాం? అది అవతల ఒడ్డుకి ఎందుకు పోతున్నాం అంటే అది ఒక దేశం ఉంది, ఆ దేశం చూడటానికి పోతున్నాను. ఆ దేశం ఏంటి? మోక్షం అనేటువంటి దేశం. అది దాన్ని చూడటానికి పోతున్నాను. అక్కడికి పోయాం. అక్కడికి పోయేటప్పటికి ఏం కనపడుతుంది నీకు? అక్కడికి పోయేటప్పుడు ఈదుకుంటూ పోయినామండి, ఏం కనపడ్డది అని అంటే ఏంటనంటే కనపడ్డది ఏంటంటే ఇక్కడ ఉంది పరంజ్యోతి, పరంధామము, అది కనపడ్డది. ఈ విషయాన్ని భాగవతం ఎలా చెబుతున్నది? చాలా సులభంగా చెప్పేసింది. ఏమిటంటే లోకంబులు లోకేశులు, లోకంబులు లోకేశులు. లోకాలంటే తెలిసిందే కదా. ఏమిటి? బ్రహ్మలోకం, ఇంద్రలోకం అంటే స్వర్గలోకం, చంద్రలోకం. ఈ చంద్రలోకం పోయినోడు మళ్ళీ వస్తాడు అని ఈ విధంగా ఇట్లా రకరకాలు మనం చెబుతుంటాం. మనకు దీనిలో భగవద్గీతలో వచ్చింది. ఈ లోకాలన్నీ దాటాలట. ఈ లోకాలకు సంబంధించినటువంటి నాయకులు, బ్రహ్మలోకాన్ని బ్రహ్మదేవుడు, అట్లా వీళ్ళు లోకంబులు లోకేశులు.
తర్వాత లోకస్థులు అంటే ఆ లోకల్లో ఉండేటువంటి వివిధ దేవతలందరినీ కూడా తెగిన, తుది, తెగిన అంటే దాటిన అని అర్థం. ఈ విషయాన్ని గీతలో ఎక్కడ చెప్పాడు? గీతలో చెప్పాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో వర్జున మా ఉపేక్షిత కౌంతేయ పునర్జన్మ నవిచిత్. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సమస్త లోకములన్నీ కూడా మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ మనిషి ఎట్లయితే మళ్ళీ పుడుతుంటాడు అంతే బ్రహ్మదేవుడు కూడా అంతేనండి అని అన్నాడు. నువ్వు బ్రహ్మలోకం గురించి తపస్సు చేసుకుంటూ ఓ బ్రహ్మణే నమః అని అంటే బ్రహ్మదేవుడు గారు వస్తాడు, ఏదో వరం ఇస్తాడు, పోతాడు. కానీ మోక్షం మాత్రం ఇచ్చేటువంటి డ్యూటీ ఆయనకి లేదు అని అందరూ అడిగింది అదే. ఈ రాక్షసులందరూ కూడా వాళ్ళు అడిగారు ఇవన్నీ. అయ్యా నాకు చేతిలో లేదయ్యా అన్నాడు. అంటే నా పైన ఉన్నాడు హెడ్, ఆయన ఉన్నాడు. అది అందుకని వీళ్ళందరూ దాటిపోవాలి. వీళ్ళందరూ దాటిపోయిన తర్వాత ఏం కనబడుతున్నది? తెగిన తుది. ఇప్పుడు దాటిన తర్వాత అలోకంబగు, అలోకం ఇక లోకాలు లేవండి. ఇప్పుడు దాకా ఆ బ్రహ్మలోకమో, ఇంద్రలోకమో, చంద్రలోకమో, సూర్యలోకమో ఈ లోకాలు చూసుకుంటూ వచ్చావు. ఇప్పుడు అసలు లోకాలు అనేటువంటివే లేవు. ఇక లేవు కదా. ఏమున్నాయి? చీకటికి అవతల చీకటి ఉంది, మొత్తం చీకటి, ఏమీ కనపడలేదు. ఈ చీకటి దగ్గరకు వచ్చేటప్పటికి అరే ఎట్లా పోవాలి? చీకటి కదా, ఇక్కడ దాకా కష్టపడి వచ్చాను, ఇక్కడ రాగానే చీకటి కనబడుతున్నది, లైటింగ్ లేదే, ఇక్కడ దాకా లైట్ లేదే అని అనుకున్నాడు. లైట్ ఉంటేనే కదా, అందుకని ఆ చీకటిలో పడున్నాడు. ఆ చీకటిని దాటమన్నాడు. ఈ చీకటి అనేటువంటిది మాయ. ఇదే శ్రీ విద్యామంత్రంలో కా ఏ ఈ లా హ్రీంలో అక్కడ ఉండేటువంటిది ఏంటనమాట, ఈం అనేటువంటి బీజాక్షరాన్ని దాటాలి. అది మాయాశక్తి, మాయా ప్రకృతి. అదే ఏమిటంటే త్రిగుణములు. అది ఆ త్రిగుణములే చీకటి. అది దాటాలి. అంటే అర్థం ఏమిటి? చివరికి ఏమిటంటే నేను నిర్గుణుడు అయిపోవాలి. నీవు నిర్గుణుడు అయితేనే కానీ అక్కడ నిర్గుణ పరబ్రహ్మం కనపడదు. అక్కడి నువ్వు దాటిపోతేనే కానీ అక్కడ పరమాత్మ కనపడడు అని చెబుతున్నాడు. అది కాబట్టి ఈ మాయన దాట చీకటికి అవ్వాల ఎవ్వండు ఏకాకృతిని, ఒక్కడే ఉంది, ఇక 10 మంది లేరు ఇక్కడ. ఇక మిగిలిన లోకాల్లో ఏంటి? బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు అసిస్టెంట్లు, ఆయన కొంతమంది అసిస్టెంట్లు, వాళ్ళు వీళ్ళు పెద్ద సభ. ఇక్కడ ఏమి లేదు, ఏకాకృతి, ఒక్కడున్నాడు. ఏకం సత్, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఏకాకృతిని, ఆయన వెలుగు ప్రకాశిస్తున్నాడండి. ఆ ప్రకాశం ఎటువంటిది అంటే ఎవరి ప్రకాశం అక్కర్లేదు, ఆయన ప్రకాశంతో ఇదిగో సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తున్నారు. ఈ విషయం కూడా మనకు గీతలో వచ్చింది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం వలననే సూర్యచంద్రులు నతద్భాసతే సూర్యో నశాంకో నపావక నిర్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ ఆ సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు కూడా ఆ పరమాత్మ యొక్క కాంతి వలననే ప్రకాశిస్తున్నారు. కానీ మీరేదో అనుకుంటున్నారు సూర్యుడి వలన కాదయ్యా, అసలు ఆయన ఉన్నాడండి, ఆయన కాంతి వలననే. ఏకాకృతి ఒక్కడే, ఆ ఒక్కడే ఆకృతి అంటే ఆకారంతో నీవు ఏవైతే భావన చేసుకున్నావో ఆ ఆకారంతో ఆయన నీకు కనపడుతూ ఉంటుంటాడు. అదే అనమాట. ఆయన వెలుంగునతని నేను సేవింతున్. ఎవరంటే ఆ పరంధామము పరంజ్యోతి లేక పరబ్రహ్మ పేర్లు ఏవైనా పెట్టుకో చివరికి. అది అట్లా అనమాట. ఇది ఎప్పుడు ఇది? ఈ భవారణ్యమును దాటినప్పుడు సంగతి. దాటాడు అంటే ఇక వెళ్ళిపోతాడు ఇక్కడ నెమ్మదిగా. ఆ మాయా ప్రకృతిని అన్నిటి కూడా దాటి వెళ్ళిపోతాడు. ఇదే శ్రీ విద్యా మంత్రంలో ఉన్నటువంటి రహస్యం. అదనమాట. కాబట్టి ఇక్కడ భవారణ్య కుఠారిక, అమ్మవారిని పట్టుకున్నటువంటి వాళ్ళు సంసారం అనేటువంటి అరణ్యాన్ని దాటుతారు అని చెబుతున్నారు. ఇట్లా మనకు ముందు నామాల్లో చెప్పాడు కదా, భవాని భావనాగమ్య అని చెప్పాడు కదా. అంటే ఏంటి? ఆ నామాలను చూసాడు ఎలా అమ్మవారిని ఆరాధించాలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలా ఆరాధించేటువంటి వాళ్ళు
ఇదేంటి సగుణ బ్రహ్మంగా. అది సగుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మం అంటే అమ్మవారికి ఒక ఆకారాన్ని తోటి మనం అర్చన చేసుకునేటువంటి వాళ్ళకి అని చెబుతున్నాడు. అది అంటే సగుణ బ్రహ్మాన్ని ఇదనమాట అని చెబుతూ ఇక అమ్మవారికి ఇంకొక పేరు చెబుతున్నారు. భద్రప్రియ. భద్ర మంగళములు శుభములు, ప్రియ ఇష్టముగా కలిగినటువంటిది. అమ్మవారు సర్వాణి మంగళాన్ని యస్యాస సర్వమంగళ అని సర్వమంగళ అని అమ్మవారికి ఒక పేరు. సర్వమంగళ తాగు అని ఆ శివుణ్ణి విషం వచ్చేటప్పటికి భగవద్గీత భాగవతంలో చెబుతాడు సర్వమంగళ అన్నదట. ఏమయ్యా విషం తాగవయ్యా అన్నది. ఈ కథ అంతా మీకు తెలిసిందే కదా. ఏది హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టేటప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా విషం పుట్టింది అని అంటే ఆ పక్కన ఉన్న అమ్మవారికి వచ్చింది. ఇది ఒక గొప్ప విశేషం కూడా ఉంది దీనిలో. జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంటే ఆ విషాన్ని తాగాలి. వీళ్ళందరూ విషం వచ్చిందయ్యా మరి ఏం చేస్తాం, చచ్చిపోతున్నాం ఏదన్నా అంటే ఇంకా తాగలేదు. ఇంకా ఆయన ఆ పక్కన కూర్చుంది అమ్మవారు. అమ్మవారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ అమ్మవారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటప్పటికి అయ్యవారు వర్క్ చేశాడు. అంటే వితౌట్ పర్మిషన్. అంటే అర్థమైందా ఇప్పుడు? ఆమె పర్మిషన్ లేనిది అయ్యవారు ఏం చేయడు. ఇది మనకి దేవతలకే చెప్పాడు. అది అవేమన్నది త్రాగుమని సర్వమంగళ భాగవతంలో వచ్చిందనమాట. అనేటప్పటికి సరే తాగేస్తానన్నాడు. ఉన్నటువంటి సరే మహావిషయాన్ని చివరికి నేరేడు పండంత చేసుకున్నాడు. ఆ నేరేడు పండంత చేసుకున్నాడు, దాన్ని కాస్త మింగేశాడు. మింగేసేటప్పటికి లోపలికి పోవాలి. లోపలికి పోయేటప్పటికి వెంటనే అమ్మవారు అన్నది అయ్యా లోపల మింగవాకు, అట్లనే గొంతులో పెట్టుకో అన్నది. మళ్ళీ నువ్వు మింగావనుకో మొత్తమే లోకాలు చచ్చిపోతాయి, నీ పొట్టలో ఉన్న లోకాలు అన్నది. సరే మింగవాకన్నా సరే, మరి కక్కవాకని వాడు అంటున్నాడు. ఎవరు రాక్షసులు. నువ్వు కక్కావో మేము చేస్తాం. అమ్మవారు కక్కవాకు మింగవాకు. మింగవాకు అంటున్నది, వాడేమో కక్కవాకు అంటున్నాడు. ఈ రాక్షసులందరూ కక్కవాకు, ఏమేమో మింగవాకు. మింగితే చస్తారు వాళ్ళు, ఇంకేం కావాలి. అందుకని ఏం చేశాడు అనమాట, ఆ గొంతులోనే స్టాక్ చేసి పెట్టుకున్నాడు. నల్లగా ఉన్నటువంటి గొంతులోనే అది ఎలా ఉందిట, భగభగ మండిపోతున్నది. ఆ విషాగ్ని భగభగ మండిపోతున్నది. అమ్మ భగభగ మండిపోతుంది, చస్తున్నానే అన్నదట. సరే నెత్తి మీద గంగ పెట్టుకో అన్నదట. అంటే అర్థం ఏంటంటే, దీనిలో అసలు అర్థం ఏంటంటే, ఎవరైతే శివుడి నెత్తి మీద నీళ్లు పోస్తుంటారో శివుడికి చల్లంగా ఉండి వాళ్ళకి అనుగ్రహిస్తాడని. అందుకని శివాభిషేకం. అది అసలు అర్థం, దానిలో ఉన్న అర్థం. అది ఇంతకు అర్థం చేసుకోండి అని. శివుని యొక్క అనుగ్రహం కావాలంటే ఇది అని అర్థం అనమాట. శివుడు ఆ అగ్నిని తట్టుకోలేకపోతున్నాడు, అందుకని గంగా పోయండి నెత్తి మీద. ఆ గంగా కనబోస్తుంటే అది దీనిలో మనకి తత్వపరమైనటువంటి అర్థం. అందుకని శివుడికి అభిషేకాలు చేస్తుంటారు. అప్పుడు శివుడు అనుగ్రహిస్తుంటాడు. అది అర్థం అనమాట. అట్లా అనమాట. అటువంటి అమ్మవారు ఏమన్నది, తాగవయేసయ్యా అని అన్నది. అంటే సరే తాగాడు. సరే సరే కథ అంతా తెలిసిందే మనకి. ఇక్కడ భద్రప్రియ మంగళములు. భద్ర అంటే మంగళములు. భద్ర నీకు భద్రమగు గాక అంటుంటారు చూడండి. నీకు భద్రమగు గాక, నీకంటే శుభమగు గాక అని అర్థం అనమాట భద్ర అనేటువంటి శబ్దానికి. అది ఇక్కడ భద్రం అంటే ఇంకొక అర్థం కూడా చెప్తున్నారు. భద్ర గజం. ఈ గజములో శ్రేష్టం. భద్ర గజం అనేటువంటిది మహారాజులు కూడా ఉంటుంది. ఏవో గజాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, 1000 2000 ఉంది. వాటిల్లో నెంబర్ 1 వెతుకుతారు. దానికి ఉన్న లక్షణాలు అనేటువంటిది వచ్చి అది రాజుగారి గుర్రం. అది దాన్ని భద్రగజం అంటారు. దానికి సర్వాలంకారాలు చేస్తారు. వాటికి సర్వాలంకారాలు చేసి అప్పుడు దాన్ని అధిరోహిస్తుంటారు. అటువంటి భద్రగజాలు కూడా మన తిరుపతి దేవస్థానానికి మనకు చూపిస్తుంటాడు అనమాట. ఆ గజాలకి బాగా అలంకారాలు చేసి తిప్పుతూ ఉంటుంటారు వాటిని. భద్రగజాలు అనమాట వాటిని. అది గజం అనేటువంటిది కూడా
ఏమిటనమాట పరమాత్మ స్వరూపము లేక లక్ష్మీ స్వరూపం అనమాట గజం ఇదనమాట. కాబట్టి అమ్మవారు భద్ర గజముపై అధిరోహించుట ఎందు ప్రియము కలదు. గజము మంగళము శుభసూచకం మరియు గజముఖము లక్ష్మీ స్థానము. అందుకనే గజము ఏనుగు యొక్క ముఖం కనుక చూస్తే అమ్మవారి ముఖం చూసినట్టు అని అర్థం అనమాట. అమ్మవారి ముఖం చూసినట్టు అని అర్థం. ఏనుగు ముఖానికిను అంత గొప్ప విశేషం ఇచ్చాడు అనమాట. అందువలననే మనకు బొమ్మల్లో కూడా ఏనుగు బొమ్మ గజ సుఖస్థాహ ఇక్కడ సుందరకాండలో వచ్చింది. సుందరకాండలో ఆంజనేయ స్వామి లంకలో చూశాడు ఏనుగులు అభిషేకం చేస్తున్నాయి లక్ష్మీదేవి అక్కడ, అదే గజలక్ష్మి అట్లా అనమాట. ఇకపోతే అథర్వవేదంలో ఓం భద్రం కన్నేభి శృణ్యామ దేవా భద్రం పశ్యేమాక్షు చిత్రా స్థిరైరంగై సృష్టి వంశస్తమోభి వ్యసేమ దేవహితం యదాయు. భద్రం, భద్రం అంటే శుభములు అని అర్థం. ఇది ఏమిటంటే దీనిలో ఇక్కడ ఈ మంత్రానికి అర్థం ఏమిటనమాట, భద్రం కర్ణేభి శృణ్యామ దేవాహ. ఏమిటంటే ఈ కర్ణేభి అంటే చెవుల ద్వారా ఏం వినాలి, శృణయామ దేవాహ ఏమిటనమాట, ఎటువంటి వినాలి అంటే శుభములు ఇది వినాలి. ఓ దేవతలారా శుభాలు వినాలి అని చెబుతున్నాడు. వాస్తవానికి దేవతలు ఎవరంటే చెబుతున్నది మనకు 5గురు దేవతలు ఉన్నారు. ఎవరు 5గురు దేవతలు అని అంటే ఇంద్రియాలు. ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క దేవత, దేవత అంటే శక్తి అని అర్థం అనమాట. అని అనగా ఒక్కొక్క శక్తికి చెబుతున్నారు అనమాట. ఆ చెవులలో ఉండేటువంటి దేవత నువ్వు ఏం వినాలి అని అంటే మంగళములు వినాలి. మంగళములు అంటే అర్థం ఏమిటనమాట, జ్ఞానపరమైనటువంటి అంటే వేదం అనుకో ఉపనిషత్తు అనుకో భాగవతం అనుకో ఇవన్నీ కాదండి, ఏదో జ్ఞానానికి సంబంధించింది. సైన్స్ అయినా సరే, సైన్స్ అంటారు. ఇప్పుడు పిల్లల పుస్తకాలు ఉంటాయి మ్యాథమెటిక్స్ ఇట్లా సైన్స్, అవి కూడా జ్ఞానమే. చాలా మంది అనుకుంటారు అది కాదని అనుకుంటారు, చాలా పొరపాటు. అవి కూడా జ్ఞానమే, అవి కూడా జ్ఞానమే. ఇంక మీకు ఒక విశేషం ఉంది, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ చూస్తే ఏముంటుందో తెలిసిన దానిలో మ్యాథమెటిక్స్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి పుస్తకాలు చూస్తే దానిలో 99% సంస్కృతం ఉంటుంది. సంస్కృతం లేనిదే ఆ పుస్తకాలు లేవు, అన్ని సంస్కృత పదాలే. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, వాడు హిందీలో చెప్పినా అంతే. హిందీలో షడ్భుజి అనాల్సిందే, చతురస్రం అనాలి, వృత్తం అనాల్సిందే, ఇంకేం లేదు హిందీలో, అంతే. ఏం మార్పు చేయటానికి లేదు. ఆ ఫిజిక్స్ లో కూడా అంతే, అట్లా అనమాట. ఆ వర్డ్స్ అన్ని కూడా పదాలన్నీ సంస్కృత పదాలు అవన్నీ కూడా. అంటే ఆ పదాల వల్ల ఏమిటి అని అంటే నీకు కొంత జ్ఞానం వస్తుంది, అది అంత గొప్పది అనమాట. అంతే ఏంటంటే ఆ సంస్కృతంలో ఉన్నటువంటి విశేషమైనటువంటిది. అందుకనే సంస్కృతం అనేటువంటిది పిచ్చి మాటలు మాట్లాడించడానికి చాలా దూరంగా ఉంచుతుంది. సంస్కృతం వచ్చింది అనుకో వాడికి, వాడు నోటముడు పిచ్చి మాటలు రావు, పందిమాలి మాటలు, పిచ్చి మాటలు, ఈ వినకూడని మాటలు ఇటువంటి రావు. వాడి నోటముడు రామన్నా రావు వాడేమో. అది సంస్కృతంలో ఉన్న గొప్పతనం, అట్లా అనమాట. అదే అనమాట. అందువల్ల ఏంటంటే మనం మాటలు వినేటువంటివన్నీ జ్ఞానపరమైన మాటలు వినాలయ్యా అని చెబుతున్నాడు. చెవులకు చెప్పాడు, చెవులకు ఒక పని చెప్పేశాడు. అటు భద్రం పశ్యేమాక్షు చిత్రాహ, కళ్ళు. ఈ కళ్ళు కూడా ఏంటి, మంగళకరమైనటువంటి వాటినే చూడుము అని చెబుతున్నాడు. ఏమిటి మంగళకరమైనటువంటి వాటిని చూడుము అని అంటే అనేకమైనవి ఉన్నాయి మనకు మంగళకరములైన. ఎంతసేపటికి ఆలయంలో ఉన్న దేవుణ్ణి చుట్టమేనా అని అనుకుంటారు, అది ఒక అంశం అంతే. ఒక మంచి పుస్తకాన్ని చూసావు అనుకో అది మంగళకరమైంది. కానీ ఎంతసేపటికి గుడిలో దేవుడు ఇంతే. పుస్తకం ఉందిరా, రామాయణం పుస్తకం రా, ఇదిరా పట్టుకోరా చూడరా, గుళ్ళో దేవుడు అంటాడు. అజ్ఞానం అది. అక్కడికన్నా ఎక్కువ పవర్ఫుల్ రా ఇది రామాయణం అనే పుస్తకము, ఈ వేదం అనేది వేదం పుస్తకం రా, ఒకసారి చూడరా పట్టుకోరా అంటే వాడికి అర్థం కాదు, అజ్ఞానం. అది అనమాట. అంటే ఏంటనమాట, ఈ చూపు అనేటువంటిది ఎన్నెన్నిటి మీద పడుతుందో చూసుకోండి. అంటే మంగళకరమైన వాటి మీద చూపులు పడాలి.
దీనికే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి ఆయన చూపు అంతా ఎక్కడ పడ్డది, వెతుకుతున్నాడు. ఆయన చూపు చూపు ఎలా వెతుకుతున్నదంటే సీతాదేవి ఎక్కడ కనపడుతుందానని అనే భావంతో వెతుకుతూ ఉన్నాడు. అక్కడ జాగ్రత్తగా కనిపెట్టండి. చాలా చూడకూడనటువంటివన్నీ కనబడుతూనే ఉన్నాయి, కానీ ఆయన దృష్టి ఎటువైపు ఉంది అది అర్థం అక్కడ. అది ఇక్కడ భద్రం పశ్యమాక్ష ఏత్రాహ, ఆయన దృష్టి కూడా ముందే చెప్పాడు. ఆయన ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని కూడా ఆయన భావించుకొని చెప్పాడు. అమ్మవారి యొక్క రూపం ఇలా ఉంటుంది. తదున్న సంపాండు రథంతం అవృతం శుచిస్మితాం, ఆ శ్లోకంలో చెప్పాడు. ఇలా ఉంటుంది, ఇదిగో ముఖం ఇలా ఉంటుంది, పెదాలు ఇలా ఉంటాయి, నాసిక ఇలా ఉంటుంది, ఈ కళ్ళు ఇలా ఉంటుంది అని భావించుకొని పవిత్రమైనటువంటి ఆమె యొక్క రూపాన్ని భావించుకొని అటువంటి రూపం కోసం వెతుకుతున్నాడు. అది కళ్ళు ఏదో చూస్తున్నాయి, కానీ అది చూస్తున్నాయని లెక్క చేయటం లేదు. మనసులో మన ఏ రూపం ఉందో ఆ రూపం కోసం ఎదుగుతున్నాడు. అదే అనమాట, అట్లా ఉండాలి. భద్రం పశ్చేమాట విచిత్రాహ, అది అలానే స్థిరైరంగై చుట్టూ మాంసస్తనూభి. ఇక అవయవాలు మన శరీరానికి ఏదో 2 చెప్పాడు. ఇక మిగిలిన అవయవాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. అంటే అర్థం ఏంటో ఆరోగ్యకరంగా బలంగా అన్నీ ఉండాలి. కాళ్ళు చేతులు ఇక మిగిలిన అవయవాలు అన్నీ కూడా బలంగా ఉంటేనే 100 సంవత్సరాలు బతుకుతాడు. నేను శతాయుహు అని అన్నారు కదా, కలియుగంలో మానవుడి యొక్క సహజమైనటువంటి వయస్సు ఎంత అంటే జనరల్ గా 100 సంవత్సరాలండి అన్నాడు. కాబట్టి నువ్వు 100 సంవత్సరాలు బతకాలి అని అంటే నీ యొక్క శరీర అంగాలన్నీ కూడా పట్టుగా శక్తితోటి ఉండాలి అని చెబుతున్నాడు. అలా ఉండాలి అని అంటే ఏం చేయాలి, అది ఎంతటి సైన్స్ పెట్టాడో, ఎంతటి విశేషం పెట్టాడో చూసుకోండి. శరీరం దృఢంగా ఉండాలి, ఏం చేయాలి, అట్లా అనమాట. ఇవన్నీ అలా చేసుకుంటూ ఉండి నీవు నువ్వు ఎంతనమాట నీ జీవితం అంతా కూడా 100 సంవత్సరములు జీవించాలి అని చెబుతున్నాడు. అయితే కొంతమంది ఇక్కడ ఒక అర్థం చెబుతారు. ఎక్కడంటే యదాయుహు, అక్కడ యదాయుహు అని అంటే ఏ విధంగా అయితే ఆయుష్ ఇచ్చాడో అంతకాలం అంటే 100 సంవత్సరాలని. కానీ ఇక్కడ వైష్ణవంగా ఏం చెబుతారంటే అర్థము 120 సంవత్సరాలు అని చెబుతారు. 120 120 ఎక్కడి నుంచి వచ్చింది అంకె అనేటువంటి మాట వాళ్ళు ఏం చెబుతారని అంటే, ఈ గ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాలు, ఒక్కొక్క గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం ఇన్ని సంవత్సరాలు జాతకంలో వేస్తుంటారు. ఈ ఈ గ్రహం ఇన్ని సంవత్సరాలు, ఈ గ్రహం 19 సంవత్సరాలు, ఈయన ఎన్ని సంవత్సరాలు, మొత్తం ఆ సంవత్సరాలన్నీ కూడితే 120 వస్తాయి. అంటే ఈ నవగ్రహముల యొక్క కాలం ఎంతైతే ఉన్నదో అంతకాలము జీవించుగాక అని అర్థం కొంతమంది చెబుతారు. ఇది రెండోది అనమాట అర్థం. జనరల్ గా ఏంటనంటే 100 సంవత్సరములు అని అర్థం అనమాట. 100 సంవత్సరములు నువ్వు ఎటువంటి వ్యాధులు లేకుండా, ఎటువంటి వ్యాధులు లేకుండా 100 సంవత్సరములు జీవించుగాక. అలా ఉండాలంటే పై ఒక 2 లక్షణాలు చెప్పాడు. పైన ఒక 2 లక్షలు, దీన్ని బట్టి మిగిలినవన్నీ అర్థం చేసుకోండి ఇంద్రియాలకి అన్నాడు. చెవులకి కళ్ళకి చెప్పాడు. ఇక మిగిలిన ఏంటంటే అర్థం చేసుకోండి, ఈ నాలుక మిగిలిన ఇంద్రియాలది. కాబట్టి అందుకనే వేదం అనేటువంటి సైన్స్ అంత విశేషం చెప్పేది దీనిలో. దీనిని ఇలా నడుచుకోండి అని చెబుతారు. కాబట్టి ఇలా ఉంటే నీకు మంగళము గాక అని అర్థం అనమాట. అది కాబట్టి నీకు మంగళాలు ఇలా కలుగుతాయి, నీకు ఎప్పుడు శుభాలు కలుగుతుంటాయి అని ఈ విధంగా దాంతో చెప్పేసేసి భద్రప్రియ చెప్పి భద్రమూర్తి, మూర్తి అంటే రూపము కలిగినటువంటిది అని అర్థం అనమాట. అమ్మవారి యొక్క రూపము భద్ర అంటే మంగళకరమైనటువంటి రూపము, అది అర్థం. ఇది సగుణ రూపంలో మంగళకరమైన రూపం. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామికి బ్రహ్మాండమైన కిరీటాలు, వస్త్రాలు అవి ఇవి అన్ని వేసి చూడముచ్చటగా ఆహా చూడండి అన్నట్టు. అట్లనే అమ్మవారికి కూడా, అమ్మవారికి బంగారు చీరగట్టి బంగారు ఆభరణాలు వేసి అవన్నీ వేసేటప్పటికి ఆ చూడటానికి కూడా మనకి
ఏమో భద్రమూర్తి అనిపిస్తుంది. అనగా చూడాలనేటువంటి ఇది అనమాట. ఈ రూపం ఏమిటి అనేటువంటి మంగళకరమైనటువంటి రూపము, ఇది సగుణ రూపము. అది ఈ సగుణ రూపంని మనకు ధ్యాన శ్లోకాల్లో వర్ణించాడు. సింధూరారణ విగ్రహం ఒకటి, ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదన పద్మపత్రాయతాక్షిం ఏమాభాం కర కలితలసత్ హేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతదభయదాం భక్త నమ్రాం భవానీ. ఆ శ్లోకానికి అర్థం ఇదివరకు మీకు చెప్పానుగా, ఆ శ్లోకాలకు అన్ని అర్థాలు మీరు దానిలో ఎపిసోడ్ కూడా ఒకటి ఉన్నది దానికి అర్థాలు. అలా ఉన్నది అమ్మవారు. ఎంత అందంగా ఉన్నదో అంత గొప్ప విశేషం. అది ఏమిటంటే మన చూపులకి ముందేం చెప్పాడంటే చూపుల సంగతి చెప్పాం. ఈ కళ్ళు చూస్తున్నాయి చూపులు, కాబట్టి ఈ కళ్ళు దేన్ని చూడాలి? ఇదిగో భద్రమూర్తి. అది కాబట్టి ఈ కళ్ళు ఆ భద్రమూర్తిని చూడాలి, మంగళకరమైనటువంటి ఆ రూపం పరబ్రహ్మ స్వరూపాన్ని చూడాలి. ఇది సగుణ బ్రహ్మము. ఇదంతా సగుణ బ్రహ్మం చెబుతున్నాడు. ఈ సగుణ బ్రహ్మం అంతా భక్తికి ఇది వస్తున్నటువంటిది అనమాట. అదనమాట ఇది. కాబట్టి ఆ ముక్తిని పొందేటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ అమ్మవారి రూపాన్ని దర్శనం చేసుకుంటుంటారు. ఆ పరబ్రహ్మంలో ఐక్యం చెందిన వారు మంగళ రూపమని పొందుతారు. అనగా అటువంటి రూపాలను దర్శిస్తూ ముక్తిని పొందుతారు అనేటువంటి భావం చెబుతున్నాడు. ఇది అని చెప్పిన తర్వాత భద్రమూర్తి అని చెప్పిన తర్వాత అటువంటి అమ్మవారిని, భద్ర రూపమైనటువంటి అమ్మవారిని ఎవరైతే భక్తితో అర్చన చేస్తుంటారో, అంటే అర్చనలో కూడా రకాలు ఉన్నాయి. అర్చన కాలే ఇవన్నీ కూడా చెప్పాను ముందు శ్లోకంలో వచ్చింది. సంస్థితి కాలే, అలానే అట్లా 4 విధాలైనటువంటి విధంగా ఉంటుంది అనమాట అమ్మవారిని అర్చన చేయటం. అలా అర్చన చేసేటువంటి వాళ్ళకి దీనిలో అర్చన చేసేటువంటి కొంతమంది ఏమో ధ్యానం చేస్తుంటారు, కొంతమంది అర్చన చేస్తుంటారు, కొంతమంది పారాయణ చేస్తుంటారు. ఇట్లా అటువంటి వాళ్ళకి భక్త సౌభాగ్యదాయిని 117 భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్య సంపదలను ఇచ్చేటువంటిది అని అర్థం. సంపదలు అనేటువంటిది అర్థం ఏంటిది నోడ దీనిలో చెబుతున్నది. అష్ట సంపదలు ఇక్కడ ఏమిటంటే ధనము, ధాన్యము, జయము, బలము, ధైర్యము, రాజ్యము, మోక్షము, సంతానం. ప్రస్తుత కాలంలో రాజ్యం అంటేనే ఉద్యోగం. అది ప్రస్తుత కాలంలో అట్లా అర్థం చేసుకోవాలి. అమ్మవారిని ఎవరైతే ఉపాసన ఇట్లా చేస్తున్నారో వాళ్ళకి అమ్మవారు ఇవి ఇస్తుంది, ధనధాన్యములు ఇస్తుంది. జయం అంటే నీవు ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే అది జయము కలుగుతుంటుంది. అలానే బలం అంటే రకరకాలు బలం. అంటే శరీర బలం ఒకటి, రెండోది ఇంకొకటి సమాజ బలం అంటే బంధు బలం. ఇట్లా నీకు 4 ఉంటారు కూడా బలం, అట్లా అది కూడా. అలానే బలం, ధైర్యం, ఇది గొప్ప విశేషం. అన్నిటికన్నా ధైర్యం అనేటువంటిది చాలా గొప్పది. ఈ ధైర్యం అనేటువంటిది మనిషిలో ఉన్నటువంటి లక్ష్మి యొక్క చైతన్య శక్తి. అది ధైర్యం. కొంతమంది అన్నీ ఉంటాయి, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, పుస్తకాలు చదువుతుంటారు, అప్పు చదువుతుంటారు, అన్నీ ఉంటాయి. ఏమిరా నీ ఉపన్యాసం చెప్పరా సుందరకాండం లేకపోతే ఇదేనంటే వాడు నోటి అది భయం వణుకుతాడు. కొంతమందికి బాగానే వచ్చు, వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చు, 10 మందిలో చెప్పాల్సి వచ్చేటప్పటికల్లా అది ఎక్కడ విశేషం. అందుకనే మీకు కొంతమంది ఇంత క్రితం వాళ్ళకు కూడా మీకన్నా ముందుగా చెందినటువంటి వాళ్ళకి అలవాటు చేస్తే ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి మైకు పట్టుకున్నారంటే అటు ఇంగ్లీషు కానీ తెలుగు కానీ, వాళ్ళ కిరణ్ అమ్మాయి తర్వాత దుగ్గరాలక్ష్మి అక్కడ ఇందువాణి వీళ్ళకి ఇటు 2 భాషల్లోనూ చెప్పేస్తారు. 2 భాషల్లోనూ అలా ఇప్పుడు అలా అంటే వాళ్ళ ఆ స్థాయికి వచ్చేసేసారు వాళ్ళు. అంటే ఏమిటనమాట, పిరికితనం అనేటువంటిది లేదు. ఎప్పుడైనా జ్ఞానం అనేటువంటిది కలిగింది, ధైర్యం అట్లా పట్టుకున్నారు. అట్లా ఉండాలి. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఏవైనా కల్మషాలు ఉంటే అవన్నీ పోతాయి. ఈ కల్మషాలు అంటే అర్థం ఏంటంటే క్రితం జన్మలో ఉన్నటువంటివి ఏవైనా కృత కార్యములు ఇటువంటివి అనమాట. అట్లా అనమాట.
అవన్నీ పోతాయి. ఇంకా పైగా సహజంగా ఆరోగ్యం అనేటువంటి సిద్ధిస్తుంది. జ్ఞానం వలన ధైర్యం వస్తుంది, ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఇది దీనిలో గొప్ప విశేషం. జ్ఞానం వల్ల అంత విశేషం అది అనుభవిస్తున్నటువంటి వాడికి తెలుస్తుంది. అలా అనమాట. అది అట్లా ధైర్యం, తర్వాత రాజ్యం. రాజ్యం అంటే ఉద్యోగం, ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు. అట్లనే మోక్షం, చివరికి మోక్షం అంటే చివరికి శాంతము, పరమశాంతంలో ఉంటాడు. అది వార్ధక్యం వచ్చిందండి. వార్ధక్యంలో వచ్చినప్పుడు ఇటువంటి వాడు పరమశాంతంలో ఉంటాడు. అది అనగా ఏంటి? శాంతం అనేటువంటిది మోక్షమునకు సూచకం. మోక్షము అంటేనే శాంతము. మనకు నవరసాలు ఉన్నాయి. నవరసాల్లో 9వది శాంతరసం. శాంతరసం ఎక్కడుందండి అంటే పరబ్రహ్మంలో ఉంది, మనిషిలో లేదు. మనిషిలో ఉన్నది అష్టరసాలు, 8 రసాలు ఉన్నాయి. 9వ రసం అక్కడ. అదే మన సౌందర్యలహరిలో వచ్చింది. ఆ సౌందర్యలహరి ఉన్నటువంటి వాళ్ళు చూసుకున్న తర్వాత సౌందర్యలహరి. ఈ మామూలుగా శాంతం మనకుందండి, ఇది శాంతం లెక్కలేదు కాదండి. ఇది ఈ శాంతం కాదు, ఆ శాంతం. ఆ శాంతం అంటే ఎన్ని కామ క్రోధాలు అన్ని చచ్చిపోవాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ పోతేనే అది అప్పుడు చేతి శాంతం. అది ఇప్పుడు వీడికి ఉన్నాడు మామూలు ఉండేది శాంతం. ఏంది? శాంతం కాదు. ఏంటి? 1 నిమిషం శాంతం, 2వ నిమిషం మళ్ళీ ఎప్పుడు మాదిరి ఇంక వీడు. అది అదేనమాట. ఇది అట్లా అదేనమాట. ఆ విధంగా మోక్షం అంటే అది. సంతానము 2వది. సంతానం అనేటువంటిది ధర్మం. ఏమిటంటే మనిషి యొక్క ధర్మం ఏమిటంటే సంతానం. ప్రజాతంతో మా వ్యవస్థ సత్యాన్న ప్రమంతవ్యం. గురువు గారు శిష్యుడికి ధర్మాలు చెప్పి ఇంటికి పంపించేటప్పుడు చెప్పేటువంటి ధర్మాలలో ఇది ఒకటి చెబుతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు గృహస్థాశ్రమాన్ని తీసుకొని ప్రజాతంత్వం అని చెబుతాడు. సంతానాన్ని పొందుము అని చెప్పాడు. ఈ దీనిలో సంతానాన్ని పొందటం అంటే అర్థం ఏమిటనంటే మనకు సహజంగా సమాజము అనేటువంటి అర్థం వస్తుంది. అది ఒక ధర్మము అని చెప్పారు. మరి సమాజం సంతానం పొందితేనే కదా దానికి ఒక ధర్మాలు అన్ని చెప్పుకుంటారు. నీ యొక్క సంతానం ఏం చేస్తుంది? నీకు కార్యక్రమాలు చేసి పెట్టాలి. తర్వాత అట్లా వరుసగా అట్లా ప్రతి వాళ్ళకి అట్లా అనమాట. అంతేగాని నేను వివాహం చేసుకోను. ఇప్పుడు మీకు ఎక్కడ వస్తుందంటే శంకర విజయంలో చదువుతారు కదా. తర్వాత వచ్చిన తర్వాత శంకర విజయంలో శంకరాచార్యుల వారి తండ్రి ఆయన అన్ని చదువుకొని ఉంటాడు. వేదాంగాలన్నీ 12 సంవత్సరాలు గురువుల దగ్గర చదివారు. ఆ చదివిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అడుగుతాడు, ఎరా ఏం చదువుకున్నావు? అవి ఇవి చదువుకున్నాడు, అవి అంటే అన్ని చూశాడు. తండ్రి టెస్ట్ చేస్తాడు. అబ్బో బ్రహ్మాండం చదువుకున్నాడు అన్నాడు. ఎప్పుడైతే ఇంకా చదువుకొని వచ్చేసాడు కదా, చుట్టాలు వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారని అంటే పిల్లనేయటానికి వచ్చారు. వాళ్ళు పిల్లనేయటానికి వచ్చేటప్పటికి వాళ్ళు నేను అంటే అంతకుముందు జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటే గురువు గారి దగ్గర ఏముంటుందంటే గురువు గారు ఏం చెబుతాడంటే ఇంటికి పోయిన తర్వాత పెళ్లి చేసుకోరా, ప్రజాతంత్రం మా వ్యవస్థ అనేటువంటి ఒక ధర్మం చెబుతాడు. చెబితే గురువు గారితో ఆయన ఏం మాట్లాడతాడనంటే శిష్యుడు శంకరాచార్యులు తండ్రి ఏం మాట్లాడంటే నాకు ఈ సంసారం అనేది నాకు అక్కర్లేదు, ఇదంతా అక్కర్లేదు. నేను ఒకేసారి మీ దగ్గరే కూర్చొని ఈ విధంగా మంత్రాలు చదువుకుంటూ ఇది కూర్చుంటాను. నాకు అది వద్దు, ఇవి వద్దు, ఇదంతా దేనికి అని ఈ విధంగా వైరాగ్యం మాట్లాడుతూ కూర్చున్నాడు. కూర్చున్నాడు. తండ్రి వచ్చాడు, విద్యాధిరాజు తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చేది కుర్రాన్ని తీసుకోవడానికి. వచ్చిన తర్వాత ఇదిగో మీ వాడు ఇట్లా అంటున్నాడయా, నేను పెళ్లి చేసుకొని అది చేసుకొని ఇది చేసుకోని అంటున్నాడు. అదే విధంగా ఎట్లా ఏది ఇదంతా అని అంటే తర్వాత చెప్పుకుంటే చివరికి ఏదో అంటారు చూశారు. ఒక సామెత ఉంది మనకి, మెడలు వంచారనేది ఒక ఉంటుంది. తెలుగు సామెత ఉంది చూసారా? అట్ట మెడలు వంచుతారు. ఎవరికి? శంకరాచార్యుల తండ్రికి. అంటే చివరికి అమ్మయ్యా ఒప్పుకున్నాడయ్యా అనిపించారు. అట్లా జరిగింది. మళ్ళీ అక్కడ మళ్ళీ వీళ్ళకి తేడా పడ్డది. పిల్ల తండ్రి అంటాడు,
ఎందుకంటే నేను చెబుతున్నా ఇవన్నీ పిల్ల తండ్రి అంటాడు. ఏమంటాడంటే మా ఇంట్లోనే పెళ్లి జరగాలి అంటాడు. ఈయన ఏమంటాడంటే మా ఇంట్లో జరగాలి అని అంటాడు. అంటే అర్థం నువ్వు ఆడపిల్ల తీసుకు కన్నింటికి రావాలని. ఆయన కాదు మా ఇంట్లోనే జరగాలి అంటాడు. వీళ్ళిద్దరికి ఒక వాదన ఇట్లా. అప్పుడు పెద్ద మనిషి ఒక ఆయన వచ్చాడు. పెద్ద మనిషి ఒక ఆయన వచ్చి ఆయన ఒక సర్ది చెప్పాడు. సర్ది చెప్పి ఏం చెప్పాడంటే చివరికి ఆడపిల్ల ఇంట్లోనే పెళ్లి జరగాలి అని చెప్పారు. అనేటప్పటికి ఈ శంకరాచార్య ఈ ఉన్నాడు కదా శంకరాచార్యుల తండ్రి, ఆ తండ్రి ఉన్నాడు తెలుసు పెళ్లి కొడుకు, వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి చాలా కాలానికి సంతానం లేదు. మళ్ళీ శంకరాచార్యుల వారి తండ్రికి చాలా కాలానికి సంతానం లేదు. ఆయన ఆ కథ అంతా చదువుకుంటూ వస్తుంటే మనకి ఏమనిపిస్తుంటుందంటే ఇది ఒక కారణం అనేటువంటిది ఎలా ఉన్నది, ఎట్లా వస్తున్నది అనేటువంటిది ఒక ఆలోచన శక్తిలోకి వస్తుంది అనమాట. అట్లా అనమాట. అందుకని ఆ 16 సర్గలు ఉన్నటువంటి పెద్ద పుస్తకం అది. దానికి జిస్ట్ ఒక 20 పేజీలు రాసే ముందు. ఎందుకంటే కొంతమంది లోపల వెళ్ళిపోయే కొద్ది లోపల వెళ్ళిపోయేటప్పుడు అర్థం కాదు. 7వ సర్గ 8వ సర్గ అర్థం కావు. 7, 8 మళ్ళీ తర్వాత కూడా ఎక్కడైతే వాదనలు వస్తుంటాయో అక్కడ అర్థం కాదు. అయితే మీకు మాత్రం ఈ ఉపనిషత్తులు చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళకి అర్థం అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. శంకరవిజయం వారికి అట్లనే బ్రహ్మసూత్రాలు అర్థం కాని విధంగా శంకరవిజయం కూడా అర్థం కాదు. ఈ రెండు సైమల్టేనియస్ గా ఉంటాయి అన్నమాట. చివరికి కారణ జన్ముడైనటువంటి శంకరాచార్యుల వారు అప్పుడు జన్మిస్తాడు. ఆయన జన్మించిన గమ్మత్తు ఏమిటంటే ఒక్కోసారి అయితే మీకు కూడా నేను రాసేటప్పుడు కూడా కళ్ళమ్మటి నీళ్ళు గిర్రని తిరుగుతాయి. అంత దుఃఖం వస్తుంది అనమాట. 3వ ఏట ఈయనకి శంకరాచార్యుల వారు 3వ ఏడు ఉండగానే తండ్రి చచ్చిపోతాడు. ఆ తల్లి అనే మాటలు ఆ తర్వాత ఆయన చూసేటువంటివన్నీ అది చదువుతుంటుంటే ఏమిటి అంతటి తల్లి అంటుంది. తండ్రి ఏమో నీ 3వ ఏటలోనే పోయినాడు, నువ్వు ఉన్నావురా అని అంటే నువ్వు పెట్టుకొని నేను చూసుకుందాం అన్నట్టుంటే నువ్వే సన్యాసం తీసుకుంటానంటూ పోతున్నానంటుంటావు, సన్యాసానికి పోతున్నావు, నువ్వు ఉన్నావు కదా ధైర్యంగా ఉంటే ఆయన పోయినాడే కదా నువ్వు ఉన్నావు అనేసి నాకు ఈ ధైర్యం కాస్త ఇది కూడా పోయింది, ఆధారం కూడా పోయింది. అక్కడ 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 సంఘటన కనుక జరుగుతుంటే అంత ఇది వస్తుంది అనమాట. అట్లా అంత గొప్ప వస్తుంది. చివరికి వరం ఒకటి ఇచ్చిపోతాడు. ఏమిటంటే నీవు ఎప్పుడు కోరితే అప్పుడు నేను ఎక్కడున్నా వచ్చేస్తాను అని చెప్తాడు. ఆమె చివరి కాలంలో స్మరించుకుంటుంది. ఎక్కడున్నావు రారా అని అనేటప్పటికల్లా ఆకాశ మార్గంలో ఆయన ఆకాశ మార్గంలో 5-6 సార్లు వస్తాడు. అక్కడక్కడ ఆకాశ మార్గంలో వచ్చేసేసి అక్కడ తల్లికి సంస్కారాలు చేస్తారు. తల్లికి సంస్కారాలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరో చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగు. వాళ్ళు అంటారు నువ్వు సన్యాసివి, నువ్వు చేయటానికి నీకు అధికారం లేదు అని అంటాడు. అదేం కాదు, ఆ వరం ఇచ్చాను, పైగా తల్లికి ఇక మాతృదేవో భవ అంతే, దానికి తిరుగులేదు. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి దక్షిణాగ్ని ఇవ్వండి, దక్షిణాగ్ని ఇవ్వండి, ఇది కార్యక్రమాలు చేయటానికి మేము ఇవ్వమంటే ఇవ్వమన్నారు. అంటే శాపం పెట్టేస్తాడు. కేరళ బ్రాహ్మణులకి శాపం, ఇప్పుడు కూడా కేరళ బ్రాహ్మణులకి శాపం అది. అక్కడ శాపం పెడతాడు, మీరు ఈ ధర్మాన్ని పాటించలేదు కాబట్టి మీకు శాపం పెడుతున్నాను. మీ పెరటి అంటే మీ ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇళ్లలోనే అంటే దొడ్డు ఉంటుంది కదా, ముచ్చట్లు వేసుకుంటాం, అదే మీకు శ్మశానాలు అని శాపం పెట్టేశాడు. ఈ అంటే ఇంటికి శ్మశానం ఉంటుందని అర్థం. అట్లా కేరళ బ్రాహ్మణులకి అలా మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో కానీ మనకు వాస్తవానికి తెలియదు, కానీ శాపం పెట్టేశాడు ఆయన కేరళ బ్రాహ్మణులకి. అట్లా ఈ విధంగా ఎందుకంటే అక్కడ విశేషం చెప్పుకునేది ధర్మం అనేటువంటిది, వేద ధర్మం అనేటువంటిది అన్నిటికన్నా పైన అంటే సుపీరియర్, సూపర్లెటివ్ డిగ్రీ అది. అదనమాట అది గొప్ప విశేషం. అట్లా దానిలో అనేకమైన విశేషాలు వస్తుంటాయి అనమాట. అదనమాట ఇది. సంతానము అనేటప్పటికి కొడుకు ఉండి చివరికి తల్లిని, అందులో ఎలా జరుగుతుందో తెలిసిన తల్లి ఏముంటుందంటే
తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞానం ఉపదేశిస్తాడు తల్లికి. మనకి ఎట్లయితే భాగవతంలో ఆయన మహర్షి కపిలాచార్య, కపిల మహర్షి తల్లి అయినటి దేవహూతికి ఆ జ్ఞానం ఉపదేశిస్తాడు. అట్లనే ఇక్కడ తల్లికి జ్ఞానం ఉపదేశిస్తాడు చివరి రోజుల్లో అనమాట. ఇంకా పోయేటువంటి అన్నదే నేను వెళతాను రా ఇక మోక్షానికంటే శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు వచ్చాడు. శివుడు తన గణంతో సహా వచ్చేసాడు. రూపం వచ్చేటప్పుడు తల్లి అంటుంది, ఒరే వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే భయం పుట్టేటట్టుగా త్రిశూలాలు విడిత పట్టుకొని బూడిద పూసుకొని ఎలా ఉన్నారనంటే ఏ మాత్రం అసలు మనకు భయం కలిగించేటట్టున్నారా, నాకు ఈ శివుడు అసలు వద్దురా అంటాడు. నేను శివలోకం బాగుంది నేను అంటాడు. నాకు విష్ణుమూర్తి కావాలి. అట్లయితే విష్ణుమూర్తినే స్మరిస్తున్నానని అంటాడు. విష్ణుమూర్తి సాక్షాత్తుగా వచ్చి తన విష్ణు దేవతలతో వచ్చారు. అబ్బా చాలా బాగా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వైష్ణవం ఎప్పుడు చూసినా కానీ అలంకారంతో చాలా చూడముచ్చుడుగా ఉంటుంది వైష్ణవం. ఇక్కడ దానిలో గొప్ప విశేషం ఏంటంటే శంకర విజయంలో చాలా మంది తెలియనటువంటి వాళ్ళందరూ అనుకుంటారు ఈ శంకరాచార్య స్వామి వారు శైవుడు శైవ మతస్థుడు అని ఈ విధంగా అనుకొని ఈ వైష్ణవులు కొంతమంది దూరం పెడతారు. అజ్ఞానం. అసలు ఆయన లోపల ఉన్నదంతా వైష్ణవమే ఉన్నది. శంకర విజయంలో అంతా వైష్ణవమే ఉన్నది. ఆయన రక్షించుతూ కూడా వైష్ణవమే. నరసింహస్వామి రక్షిస్తాడు. అది మీకు తర్వాత వస్తుంది. నరసింహస్వామి యొక్క గొప్ప విశేషం ఇదనమాట. ఆయన రక్షించిందే 2 సార్లు నరసింహస్వామి రక్షిస్తాడు. వైష్ణవం. అందులో దశావతారాలు కీర్తిస్తాడు ఆయన. ఇది చాలా మంది తెలియదు ఈ విషయం. వీళ్ళకే కాదండి, వీళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఈ ఈ బూడిద పూసుకొని ఉంటారు చూడండి, ఈ ముఖాన్ని బూడిద పూసుకొని ఏంటి ఇది శివలింగానికి అభిషేకాలు చేసుకుంటూ బరాబరా అప్పచెబుతూ ఉంటుంటారు చూశారు. వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు కూడా కనీసం మనం దీనికి మూలాలైనటువంటి చదువుకుందాం తెలుసుకుందాం అనేది కూడా లేదు. ఎవరో గొప్పవాళ్ళు కొంతమందికి కానీ అందరికీ తెలియదు కూడా. చదివితే తెలుస్తుంది. ఎవరంటే మన విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారు అంటే ఇటువంటి వాళ్ళందరూ తెలుస్తుంది. మిగిలినటువంటి పండితులు కూడా తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే శంకరాచార్య స్వామి అంటే శైవుడు శైవ మతస్థుడు, ఆయనకి శివుడు అని అనుకుంటారు. పిచ్చి భ్రమ. అందుకనే మొన్న ఇటీవల జిఆర్ గారు చెప్పారు. జిఆర్ గారు నిజం చెప్పాడు. ఏమిటంటే శంకరాచార్యులు వారు సాక్షాత్ వైష్ణవుడు అయ్యా, ఆయన వైష్ణవ భక్తి అయ్యా అయింది, ఆయన బండ బగలేసి చెప్పేశారు. వీళ్ళందరూ తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ శంకరాచార్య వారు అడ్డ బొట్టు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి శైవులు శైవ మతం అని అనుకుంటారు. ఊరికి దుబ్బలు అది కాదురా అర్థము. అసలు ఆయన ఉండదే అదేనా, అసలు ఉన్నది పుస్తకం చూసుకుంటారు. శంకర విజయంలో ఉన్నది అదే. వైష్ణవమే అంతా ఉంది. వైష్ణవం బ్రహ్మతత్వం, ఆ వైష్ణవే దీనిలో గొప్ప విశేషం. అదే అనమాట. అది అట్లా అనమాట. అది నిర్మధ్య వచ్చింది కాబట్టి విశేషం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అంటే సంతానము వలన, సంతానం గనక ఉన్నందువలన శంకరాచార్య వాళ్ళు ఉన్నారు కాబట్టి తల్లి అయినట్టు ఆర్యాంబ మోక్షానికి వెళ్ళింది. ఏ మోక్షానికి వెళ్ళింది? విష్ణు లోకం వైకుంఠం వెళ్ళింది. మరి అనొచ్చుగా, కాదమ్మా శైవం బాగుంటుంది వెళ్ళు అటు అని అనొచ్చుగా, అనలా. సరే నువ్వు అన్నావు కదా విష్ణువుని పిలిపిస్తానన్నాడు. విష్ణు వచ్చేసాడు, వైకుంఠానికి వెళ్ళిపోయింది. తను చచ్చిపోతున్నాడు. ఎవరిని ప్రార్థించాడు? నరసింహస్వామి. అదే మనకు ఏమిటంటే నరసింహ కరావలంబ స్తోత్రం. కరావలంబ స్తోత్రం అనేది లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం మమదేహి కరావలంబం. అది అప్పుడు నరసింహస్వామి బతికిస్తాడు. అట్లా అనమాట. ఇంకొకసారి ఇంకొకడు వచ్చాడు మాంత్రికుడు వచ్చినప్పుడు ఆ మాంత్రికుడు వాడు అడుగుతాడు, అయ్యా మీ తలకాయ కావాలండి అంటాడు. అంటే కథ అంతా ముందు తలకాయ కావాలి, సరే ఇస్తానన్నా తీసుకోరా అన్నాడు. వెంటనే పద్మపాదాచార్య ఉన్నాడు శిష్యుడు. అప్పో ఆయన వాడు మళ్ళీ ఆ పద్మపాదాచార్య మళ్ళీ శంకరాచార్య అంటాడు. వాడు
వాడికి ఎక్కడన్నా సరే టక్కుమని వెంటనే టచ్ అయిపోతుంది. ఎక్కడన్నా కనుక అపకారంగానే ఇక్కడ జరుగుతుంటే ఏదైనా కానీ వెంటనే వాడు ఉగ్ర నరసింహస్వామి రూపం ధరించి వాడిని నరికి పారేస్తాడు. నరసింహస్వామి అప్పుడు నరసింహస్వామి మళ్ళీ స్తుతిస్తారు. అక్కడ దానిలో నరసింహస్వామి యొక్క మంత్రం అనేటువంటిది ఈ ప్రమాదాలప్పుడు కానీ ఇప్పుడు కానీ బాగా రక్షిస్తుంది అనేటువంటి ఒక సూచన చేశాడు. అందుకనే నరసింహస్వామి యొక్క రూపం కూడా ఆంజనేయ స్వామి వారికి ఉంది కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామిలో నరసింహస్వామి కూడా ఉన్నాడు. అక్కడక్కడ నరసింహస్వామి కూడా చెబుతాడు, పేరు కూడా చెబుతుంటాడు అనమాట ఇక్కడ ఆ సందర్భంలో. అందుకని ఆంజనేయ స్వామిని వారిని ఆరాధించినా కానీ అంటే ఉన్నాయి దానిలో విశేషాలు ఉన్నాయి. అట్లా అని కొట్టుకుంటే అట్లా అనమాట. అదే అనమాట. ఇట్లా ఈ విధంగా ఇదంతా ఏంటంటే స్థితికారకత్వం, రక్షణ. మనం బతికినంత కాలం ఎట్లా ఉండాలి అని అంటే క్షేమంగా ఉండాలి కదా ముందు. అది ఆ క్షేమంగా ఉండాలి కాబట్టి ఎవరు కావాలి? విష్ణువు కావాలి. విష్ణువు కావాలి. ఎప్పుడు నువ్వు చివరికి పోతున్నావు అప్పుడు ఆ టైంలో నువ్వు జ్ఞానం కావాలి కాబట్టి జ్ఞానాన్ని అప్పుడు ఉపయోగించుకో. మరి ఇప్పుడు పొద్దున్న లేస్తే ఏం కావాలి? గృహస్థులో ఉన్నటువంటి వాడు పొద్దున్న లేస్తే ఏం ఉండాలి? రక్షణ. పొద్దున్న లేస్తే కారు వేసుకొని ఆఫీసుకు పోవాలి. తిరిగి వచ్చాడు, అమ్మయ్య బజారమ్మట తిరుగుతున్నాడు, అమ్మయ్య ఏ కారు గుద్దుకోలేదు. ఇది అట్లా అనమాట. దానిలో కూడా రెండు విశేషాలు చెబుతాడు. కర్మజము ధాతుజము రెండు చెబుతారు. అందుకని జాగ్రత్తగా కర్మజాన్ని ఎవరు ఏం చేయలేరు. కర్మ టక్కుమని పట్టేస్తుంది. ఎవడికి ఏ సమయంలో వస్తుందో కూడా తెలియదు కర్మజము. అది కూడా మనకి దీనిలో శంకర విజయంలో వస్తుంది. దానికి ఏం చేయాలి, ఎట్లా రక్షించుకోవాలి, కర్మజాన్ని నుంచి ఎలా రక్షించుకోవాలి అనేటువంటిది కూడా ఉంది అక్కడ. అవన్నీ కేవలం కథనే కాదు, దానిలో ఉపదేశాలకు సంబంధించిన ఎన్ని విశేషాలు ఉంటాయో అనేకమైన విశేషాలు ఉంటాయి. అట్లా అనమాట. అదేనమాట. అది సరే వస్తున్నది అనుకో, బయటకు వచ్చిన తర్వాత అంతా తెలుస్తుంది. శుభం భయాత్. అట్లనే ఇక్కడ భక్త సౌభాగ్యదాయిని అనేటువంటిది ఆ భక్తులకు ఇచ్చేటువంటిది. ఇంకా విశేషం చెబుతున్నారు. గోక్షీరము, ఇక్షు, పుష్పములు, ధాన్యము, పారిజాత మొదలగు వీటిని మాత్రం ప్రసాదించును సౌభాగ్య ద్రవ్యములు. గోక్షీరం ఆవు పాలు, సరే. ఇక్షు అంటే చెరుకుగడ, పుష్పాలు, ధాన్యము, అలానే ఇది పారిజాతము. అంటే పారిజాతం అంటే ఈ వృక్షాలు ఉన్నాయి చూసారు ఇటువంటి. అంటే ఇవన్నీ ఏమిటి? మనం తయారు చేసేవి కాదు, ఇవి పరమాత్మ నుంచి వచ్చేటువంటి. అంతే కదా గోక్షీరం అంటే. అవి అంటావు ఇవి ధనము ధాన్యం అంటే మనం సంపాదిస్తాం. మనం సంపాదిస్తేనే కానీ ధనం రాదు. అలానే మనం కష్టపడి ఏదైనా వ్యవసాయం చేస్తే కానీ ధాన్యం రాదు. ఇవన్నీ ఏమిటంటే అమ్మవారు ఇచ్చేటువంటివి అనమాట. వైరాగ్యం కూడా సంపదయే. అది వైరాగ్యం కూడా సంపద, అది కూడా. అని వైరాగ్యం వల్లే ముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ నామ శ్రీమాత లక్ష్మీ రూపం భావించి అర్చన చేయకూడదు. కాబట్టి ఆ లక్ష్మీదేవి అంటే అర్థం ఏమిటి? ఇక్కడ చూస్తున్న మహాలక్ష్మి అనే అర్థం ఉంది. ఇక్కడ లక్ష్మి ఒక పదం, మహాలక్ష్మి అనేది ఇంకొక పదం. లక్ష్మి అనేటువంటి పదం సామాన్యార్థంలో, మహాలక్ష్మి అనేటువంటిది విశేషార్థంలో. ఇప్పుడు శ్రీ చక్రము, శ్రీ విద్య అన్నాం అనుకోండి, అక్కడ శ్రీ అనే శబ్దాన్ని మహాలక్ష్మి అని అర్థం వస్తుంది. అదనమాట. అమ్మవారి దగ్గర త్రికోణంలో ఉన్నదే, త్రికోణం అని చూపించారు. త్రికోణంలో ఉన్న బిందువు అక్కడ లక్ష్మి. ఆ బిందువులో ఉన్నటువంటిది లలిత లేక మహాలక్ష్మి, పేర్లు ఏవైనా సరే. ఈ మహాశబ్దం దేనికి ఉపయోగిస్తారని అంటే రెండవది ఇంకొకటి లేదు అన్నప్పుడే మహాశబ్దాన్ని ఉపయోగిస్తారు. అట్లా అనమాట. మహాత్ముడు, గాంధీ మహాత్ముడు అంతే. ఇక ప్రతివాడిని మహాత్ముడు మహాత్ముడు అంటే విలువ లేకుండా పోతుంది. గాంధీ మహాత్ముడు అన్నారు సరిపోతుంది. నెహ్రూ మహాత్ముడు విలువ లేదు. నెహ్రూ గారు సరే అది కానీ ఏమన్నా కానీ దేశంలో ఎక్కడ చూసినా సరే గాంధీ మహాత్ముడు అంటారు కానీ మిగిలిన వాళ్ళందరూ మహాత్ముడు ఎక్కడ తగిలిస్తుంటారు, అవి విలువ లేదు.
అంటే అర్థం ఏంటో రెండోది లేదు అన్నప్పుడే ఉపయోగిస్తారు మహత్ శబ్దాన్ని. అది గుర్తుపెట్టుకోండి. అట్లా అనమాట. అది అలా అనమాట. ఇంట్లో ఈ విధంగా అయిన తర్వాత భక్తి ప్రియ అనేటువంటిది రేపు వస్తుంది. ఇక అక్కడి నుంచి ఇదే భక్తి గమ్య అయిపోయిన తర్వాత భక్తి ఇదంతా భక్తిని గురించి చెప్పేటువంటిది ఇదనమాట. ఇది అందువల్ల శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగ. ఓం శాంతి శాంతి శాంతి.